హల్లెలూయా. సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు విధంగా దేవుడు మనకందరికీ కూడా ఆయన సన్నిధిలో గడిపేటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించే వారమైన విధంగా నిజంగా ఈ సమయంలో ఇటు విధంగా ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందులో లేచి నిలబడదాం. ఇటు విధంగా మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగదాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 100వ కీర్తన మనం చదువుకునే యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దయాళుడని తెలుసుకునిడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు దేవునికి మనలందరినీ కూడా దేవుడు ఎందుకు సృజించాడంటే ఆయనను స్తుతించడానికి, లేకపోతే ఆయనను గణపరచడానికి. ఆయన చేసిన మేళ్లను మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా మనం ఇటు విధంగా ఈరోజు ఇలాగ ప్రాణముతో లేకపోతే ఊపిరి కలిగి మనం జీవించగలుగుతున్నామంటే నిజముగా కేవలం ఆయన ఇష్టమైన ప్రేమను బట్టి, దాన్ని బట్టి కనికిరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించు, ఆయన గణపరదాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు రాజేష్ గారు మనల్ని ప్రారంభ ప్రార్థనలు నడిపిస్తారు. దాని తర్వాత మనం స్తుతిలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. నీవు సర్వశక్తిమంతుడు నాయన, సైన్యములకు అధిపతివు నా తండ్రి, సర్వోన్నతుడు నా తండ్రి. నాయన ఇదిగో ప్రభా నా తండ్రి, సర్వాంతర్యామి నాయన నీకు కానరానిదంటూ ఏది లేదు దేవా. నీవు సమస్తమును బాగుగా ఎరిగిన దేవుడు ప్రభువా నా తండ్రి. ఇదిగో ప్రభువా, సృష్టి అంతటిని నోటి మాటతో కలుగజేసిన దేవుడు తండ్రి నా తండ్రి. వందనములు, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నా తండ్రి. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, మారని దేవుడివి, మార్పు చెందని దేవుడు తండ్రి, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి. నాయన వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మేము తండ్రి అని పిలవగలుగుతున్నామంటే కేవలం నీ యొక్క కృప తండ్రి. నాయన మా కోసం భూమి మీదకి నరావతారునిగా యేసుక్రీస్తుగా జన్మించి మా నిమిత్తమై నా తండ్రి నాయన మా మీద ఉన్న శాపాన్ని, మా మీద ఉన్న ప్రతి విధమైన పాపపు నా తండ్రి ఇది ప్రతిఫలాన్ని నాయన కొట్టివేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన నాయన నీ కుమారుని పరిముఖంగా నా తండ్రి నాయన మేము మిమ్మల్ని తండ్రి అని పిలవగలుగుతున్నాం ప్రభువా. నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకొనగలం ప్రభువా నా తండ్రి. ఇదిగో ప్రభా, కృప తప్ప మా అతిశయం అంటూ ఏది లేదు దేవా నా తండ్రి. ఇదిగో ప్రభా, మాకున్నదంటూ లేక నాయన ఇదిగో తండ్రి భౌతికంగా కలిగినది ఏది అర్హత కాదు ప్రభువా. కేవలం నాయన ఇదిగో ప్రభువా, క్రీస్తు ప్రభు మా రక్షకుడని అంగీకరించి మా పాపము నిమిత్తమే చనిపోయి పునరుద్ధానుడిగా లేచి ఉన్నాడని నమ్మినందుకు నాయన ఇట్టి కృపనిచ్చావు తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక మారు మీకు అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ మేమందరం కూడా యేసునామములో కూడుకుని ఉన్నాం ప్రభా. నీ వాగ్దానం సెలవిచ్చినట్లుగా ఎక్కడ 2-3 యేసునామములో కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చావు కదా దేవా. మా మధ్య పరిశుద్ధాత్మునిగా నీవు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ గదంతటిని యేసు నీ రక్తం చేత ప్రోక్షిస్తున్నాం తండ్రి. జరగబోయే కూడికను ప్రభువా పరిశుద్ధాత్మదయమ నీ అధ్యక్షునిగా ఉండి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము స్తుతిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి, ఆరాధిస్తూ ఉండగా ప్రభా నీ నామానికి నాయన మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. మాలో ఉన్న రుగ్మతలన్నింటినీ సెట్ చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన స్వతంత్రాన్ని దయచేయండి ప్రభా. ఎవరికి వారు ప్రభా పాడుతూ ఉండగా నా తండ్రి నాయన లిరిక్స్లో ఉన్న భావాన్ని గ్రహిస్తూ నిజంగా ఆరాధించే సహాయాన్ని దయచేయండి ప్రభా. మెటుకి కూడిక అంతటినీ ప్రభా నీ అధికారంని ఒప్పుకుంటున్నాం ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ దాగి ఉంచి నీవు మహిమ పొందుకొనమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి ఆది నుంచి అంతం వరకు కూడా నీవే మహిమ పొందుకొనమని నడిపిస్తున్న బిడ్డలను కూడా ప్రభా అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. వారి నోటికి నోరుగాను బోరుగాను నీవు ఉండమని అడుగుచున్నాం ప్రభా. నీవు మాట్లాడితే నా తండ్రి నాయన బ్రతుకులు మారతాయి ప్రభా. సహాయం దయచేయమని అడుగుచున్నాం. నీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు అన్ని విషయాల్లో కూడా చెల్లిస్తూ
యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొద్దిసేపు దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువిధంగా మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన మేళ్లను, మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించు, ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా వందనం, 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 యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం, యేసయ్యా 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 వందనం, యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం, యేసయ్యా 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 వందనం, యేసయ్యా. నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా. అందరూ చెప్తాం. వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా
యేసయ్యా. మరోసారి చెప్తాం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మనం ఎక్కడి వారము, ఏమనేటువంటి వారం, మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మనమందరినీ కూడా ఇటు విధంగా ఆయన సన్నిధులు చేర్చిన విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇంకను దేవుని స్తుతించి గణపరుద్దాం. కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తునని పాట పాడుదాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహం తీర్చిన, వెంబడించిన బంధవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధవు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను కుమిలెదనా. సర్వకృపానిధివే, సంపదలగా నీవే, సర్వకృపానిధివే, సంపదలగా నీవే. సకలము, 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 సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై. యేసయ్యా, 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 నీదు ముఖము చూచుచు పరవశించి
కొండల వైపు నా కన్నులేసి ఓదువతో నేను కుమిలదనా, ఓదువతో నేను కుమిలదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేదునా, కొండల వైపు నా కన్నులేసి ఓదువతో నేను కుమిలదనా, ఓదువతో నేను కుమిలదనా. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు దేవుని స్తుతిద్దాం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానని పాట పాడు దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా
అదే ధ్యానపూర్వకంగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధన చేద్దాం. ఇది దేవుని ఆరాధించే సమయం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రసన్నత మన మధ్యలోకి దిగి వచ్చేలాగా దేవుడు మనందరితో కూడా ప్రత్యేక రీతిలో మాట్లాడలాగా మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మీరు 2 హస్తాలు ఆయన సింహాసనం వైపు చాపుతాం. హల్లెలూయా. ఈ సమయంలో ఇటు విధంగా మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో చేసి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీటిపై తేలియాలని నీటి బుడగ వంటి వారమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఇటు విధంగా ఆయన పాదాల చెంత చేరడానికి, ఆయనను స్తుతించడానికి, తండ్రి దేవాన్ని పిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మందికి లేనటువంటి సమయాన్ని, తరుణాన్ని, పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. వి థాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు, నాయనా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన.
ప్రైజ్ యు లార్డ్. యేసయ్యానికి వందనాలు నాయన. అందరం స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యముగా ఆయన సన్నిధి మన మధ్యన ఉన్నది. నిత్యముగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఓ హల్లెలూయా. ఆయన ప్రసన్నతను మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపను మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేళ్లను మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు మౌనంగా ఉండలేవు, మనం మౌనంగా ఉండలేము. ఓ హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
మరవలేము తండ్రి. అయ్యా నీ త్యాగాన్ని మేము మర్చిపోలేము యేసయ్యా, నీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. Oh, hallelujah, hallelujah, praise the Lord, hallelujah. యేసయ్యా నీకు వందనాలు నాయనా. స్తోత్రం 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 స్తుతులు నాయనా, నీకే ఘనత నాయనా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. సమాధానాధిపతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరూ మీరు హస్తాలు అది సింహాసనాలు ఇచ్చాము. అందరూ స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అవును తండ్రి, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా. అందరం స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు, నీకు మాత్రమే ఘనత నాయన. అయ్యా నీకు మాత్రమే స్తుతులు నాయన. స్తుతులు స్తుతి 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 నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గనుడా దేవానికి వందనాలు, గొప్ప దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులు నాయన, స్తుతులు నాయన. వి థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు నాయన. స్తోత్రం స్తోత్రాలు చెల్లిసి. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీవు మాత్రమే ఘనతనందగిన దేవుడు యేసయ్యా, నీవు మాత్రమే స్తుతినందదగిన దేవుడు యేసయ్యా. నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడానికి వందనాలు, స్తోత్రారుడానికి వందనాలు నాయన. ఓ ఘనమైన రాజ్యానికి వందనాలు, ఓ ఘనమైన తండ్రి నీకు స్తుతులు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా. వి థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ యు మాస్టర్, వి ప్రైజ్ యు జీసస్. యేసయ్యా నీకు వందనాలు. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. ఇటు విధంగా నీ సన్నిధిలో చేర్చారు దేవానికి వందనాలు. అయ్యా ఇటు విధంగా సన్నిధిలో కూర్చుని దేవానికి వందనాలు నాయన. స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా. వి ప్రైజ్ యు మాస్టర్, వి థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు నాయన. స్తుతులు నాయన, స్తుతి నాయన. స్తోత్రాలు చెల్లిస్తాం. ఓ హల్లెలూయా. అందరం స్తుతులు చెల్లిద్దాం, అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు రాత్రి సుఖముగా పండుకుని ఉదయమున లేచుచున్నావంటే అది కేవలం కేవలం ఆయన ఉచితమైన ప్రేమ. ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన స్తుతిద్దాం ప్రియులారా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. సుఖముగా నీవు జీవిస్తున్నావంటే, ప్రసన్నతతో నీవు జీవిస్తున్నావంటే అది కేవలం ఆయన ఇష్టమైన ప్రేమ. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తాం. ఓ రాజా నీకు వందనాలు, రాజా నీకు స్తుతులు నాయన. అయ్యా నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. నీవు మాత్రమే స్తుతి నందదగిన యేసయ్యా, నీవు మాత్రమే ఘనత నందదగిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు. లోకములు అనేకమైనటువంటి దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ నాయన, వారందరికీ లేనటువంటి గొప్ప ఖ్యాతి నాయన, వారందరికీ లేనటువంటి గొప్ప నాయన ప్రసన్నత మీ మధ్యలో ఉన్న దేవానికి వందనాలు. ఓ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం దేవానికి వందనాలు నాయన. మిమ్మల్ని నాయన అయ్యా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు దేవానికి వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తాను. గొప్ప దేవుడా నీకు వందనాలు నేను. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇటు విధంగా నీ పాదాల చెంత చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి, అయ్యా నిన్ను గణపరచడానికి నైనా మీరు మాకు అనుగ్రహించినట్టు సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా మేము ఏ పాటి వారం నైనా, అయ్యా ఇంతలో కనబడినైనా అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి వారమని నాయన, నీటిపైన నాయన తేలియాడిన నీటి బుడగ వంటి వారం రాజా నీకు వందనాలు. అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా మీ జీవంతో నింపారు దేవా నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టారు తండ్రి నీకు వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా ఇది కేవలం నిశ్చితమైన ప్రేమ తండ్రి, నువ్వు ఇష్టమైన కృపదేవ నీకు వందనాలు. అయ్యా నీ ఇష్టమైన ప్రేమను బట్టి, దాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా ఉదయకాల సమయంలో ఎట్టి విధంగా నాయన నన్ను ఆరాధన ఇంతవరకు మీరు నా ఆధీనంలో నడిపించుకున్నారు దేవా నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా అనేక మంది ప్రియబిడ్డలని సన్నిధికి చేర్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు.
అయ్యా నీ ప్రసన్నత మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మమ్మల్ని ముందుకు నడిపించిన తండ్రి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన ఈ మధ్య సమయంలో నీ ప్రియబిడ్డ నిలబడి మాట్లాడబోచుండగా నాయన మీ సహాయత మాకు అనుగ్రహించండి. నాయన మీ ప్రియబిడ్డతో మీరుండండి దేవా, నీకు వందనాలు. అయ్యా మీ ప్రియబిడ్డని బలపరచండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా 7 అంతల ఆత్మాభిషేకంతో బిడ్డ మీరు నింపవలసిన నడుచున్నాను. అయ్యా ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నాయన నీ అమూల్యమైన మాటలు మీరు వినిపించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. అయ్యా మనుష్యుడు మాట్లాడినట్లయితే ఎటు విధమైనటువంటి ఉపయోగం లేదు కానీ రాజా నీకు వందనాలు. అయ్యా మీ సన్నిధిలో నుంచి వచ్చేటువంటి మాటలను అయ్యా నీ ప్రియబిడ్డ ద్వారా మీరు మాకు వినిపించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. నేను మెచ్చుకున్నా నీ కూడికి అంతా నీ చేతులకు అప్పగించుకున్న దేవా నీకు వందనాలు. ఇంకా జరగనటువంటి కార్యక్రమం అంతట్లో మీ సహాయాన్ని గ్రహించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయ్యా అన్ని విషయాల్లో నేను మీరే మీ సహాయాన్ని గ్రహించి ముందు నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశ్నను బట్టి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. అందరూ దేవుని నామను బట్టి చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇటు విధంగా మనల్ని అందరినీ కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించే వారేమన్నాం. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఒక గెస్ట్ స్పీకర్ గారు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారు రాజమండ్రి నుంచి మన మధ్యకి వచ్చి ఉన్నారు. మన ప్రియులు నెహమ్యా గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందించాలని ప్రభు పేరిట వారిని కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవునికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి ఎన్ని మేలు, ఆయన ఎంతో మేలు చేశారు. ఆయన ఇంత గొప్ప అవకాశం ఆయన ఇచ్చినందుకు నిజంగా ఆయనకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్పగా ఆరాధించి ఆరాధనలో నడిపించిన సహోదరునికి శశి గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన చాలా వరకు వాక్యం కొరకు చాలా వరకు ఆయన సిద్ధపాటు చేస్తున్నారు మా కోసం. చాలా సంతోషం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ సతీష్ గారు, పాస్టర్ మనోహర్ గారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కూడా వాళ్ళకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది మా ఎప్పుడు కాకుండా మీరు చూసినట్టు ఉంటారు. ఇప్పుడు ఈ వారం అయితే ప్రత్యేక వారంగా ఉన్నట్టుంది కదా. ఎప్పుడు ఉన్నట్టు సతీష్ గారు ఇక్కడ లేరు, ఇండియాలో ఉన్నారు. మన పాస్టర్ మనోహర్ గారు కూడా ఇండియా వెళ్ళారు ఒక దేవుని సువార్త నిమిత్తం. అయితే ఇక్కడ కొత్తగా మా ముఖాలు చూస్తున్నారు మీరు. అందుకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓకే అండి. అయితే వాక్యంలో వెళ్ళే ముందు ఒక మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఏంటంటే పాస్టర్ గారు, పాస్టర్ మనోహర్ గారు, పాస్టర్ సతీష్ గారు కుటుంబాలు రెండు కూడా మన అడవి పందిరలో అక్కడ జరుగుతున్న సువార్త కూడికలు మనకి డిసెంబర్లో జరిగినాయి కదండి. ఇక్కడ ఆత్మీయ ఉజ్జీవ కూడికలు. ఆ రకంగా వారి కోసం అందరి కోసం వారు అక్కడ ఎంతో ప్రయాసపడి ఇక్కడ నుంచి వెళ్ళి వారంతా సిద్ధపడి అంతా కూడా అక్కడ నడిపిస్తున్నారు. ఆ కోడికలు ఎంతో ఘనంగా జరిగి పరిశుద్ధాత్మ కార్యములు అక్కడ జరుగులాగా మనందరం కూడా ఒకసారి అందరూ ఏకీభవించి ప్రార్థిద్దాం. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దామండి. ఓకే, అందరూ ఒకసారి నుంచున్నట్లయితే. సమస్త ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడైన దేవ, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎదుగో నా తండ్రి ప్రభా, ఎంతో కాలం తండ్రి ప్రభా కాచి కాపాడి నడిపించి తండ్రి మా జీవితాల్లో తండ్రి మరొక ప్రత్యేక దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా యొక్క ఆరాధన దినాన్ని తండ్రి ప్రభా అయ్యా చూడలేక అనేక మంది ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా అట్టి వారిలో మమ్మల్ని ఉంచుగా నా తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రభా మీ యొక్క నామాన్ని తండ్రి ప్రభా ఉచ్చరించి తండ్రి కీర్తించి కొనియాడడానికి తండ్రి ప్రభా మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభా సంఘంగా ఏకమైన నా తండ్రి ప్రభా అయ్యా ఇండియాలో జరుగుతున్న కూడికల గురించి ప్రార్థిస్తుండగా నా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అగ తండ్రి ప్రభా అక్కడ జరుగుతున్న కార్యం అంతా కూడా తండ్రి మీ యొక్క నామానికి మహిమపరిచే విధంగా నండి జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా అక్కడ తండ్రి ప్రభా మీ యొక్క అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరు చూచులాగా నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కొమ్మరించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపు లేనిది ఏమీ చేయలేం తండ్రి ప్రభా. వారందరూ కూడా తండ్రి మహిమ కార్యాలు చూసి వారి జీవితాలను మార్చమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. వారందరి జీవితాలు తండ్రి ప్రభా ఇక కూడిక తర్వాత తండ్రి ప్రభా తిరిగి పాత జీవితం కాకుండా తండ్రి ప్రభా నూతన జీవితాన్ని పొందుకుని వారిలో చేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా.
అయ్యా పొందుకున్న పరిశుద్ధాత్మను తండ్రి ప్రభ అనుదినము తండ్రి ప్రభ నడిపింపుతో తండ్రి నడిపించడం నాకు కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. వారందరి మధ్య అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి ప్రభ. స్వస్థత లేని వారికి స్వస్థతలు కలగ చేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా విడుదల కలగ చేయండి తండ్రి ప్రభ. అనేక శాతాను శక్తులతో నశించిపోచిన వారందరి నుంచి విడుదల కలగ చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా అనేక మంది దుష్ట శక్తుల నుంచి కూడా విడుదల కలగ చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. మీ యొక్క మహిమ కార్యాలు తండ్రి ఆ అడవి పదరంతా కూడా వ్యాపించేలాగా కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా మీ సేవకులు మరింతగా తండ్రి ప్రభ అభిషేకించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. వారి మీద తండ్రి మీ ఇంటిగా తండ్రి మీ యొక్క ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. విడుదల ప్రార్థన స్వస్థత ప్రార్థన వారు చేస్తుండగా తండ్రి ప్రభ మీ యొక్క దేవదూతల కాపుదల వారిపై ఉంచమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అనేక అద్భుత కార్యాలు జరిగించిన తండ్రి ప్రభ రాబోచిన దినాలు ఇక్కడ గొప్ప సాక్ష్యంగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అటు విధంగా నా తండ్రి ప్రభ పాస్టర్ గారు ఇద్దరిని కూడా తండ్రి ప్రభ తిరిగి క్షేమకరంగా తండ్రి మా మధ్య తోడుకొని తీసుకురామని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. వారి ఇండియాలో ఉన్నంత కాలము తండ్రి వారు చేసే సేవ అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభ. మెండుగా ఆశీర్వదించి నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అదేవిధంగా తండ్రి ప్రభ ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభ. అయ్యా మీరు స్వరత్వం ఇచ్చి ఏర్పాటు చేసుకున్న సంఘంలో మీ సంఘ బిడ్డలతో తండ్రి ప్రభ అయ్యా మాట్లాడడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభ. అయ్యా ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా తండ్రి మీరే మాట్లాడమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా నా సిద్ధపాటు కాదు కానీ తండ్రి ప్రభ మీరే తండ్రి సమస్తము కూడా మీ ఆధీనంలో తీసుకొని నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా తొందరపాటు కలవాడిని తండ్రి ప్రభ. అయ్యా నోటి మాంద్యం కలవాడిని తండ్రి ప్రభ. అయ్యా నేను కాదు తండ్రి మీరే మాట్లాడమని వేడుకొనుచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి దేవుడి పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా అండి. అయితే మనకి అందరికీ తెలిసిన విధంగానే మనకి ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకున్న తర్వాత మనం మొదటి ఒక నెల ఒక 4-5 వారాల వరకు కూడా మనం అందరూ కూడా వాగ్దానం మీదే మనం ధ్యానిస్తాం. అవునా కదండి? ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చి వదిలేసేవాడు కాదు. ఆ వాగ్దానాన్ని మనం ఏ రకంగా పొందుకోవాలో కూడా ఆయన నేర్పించే దేవుడు. ఆ విధంగా మనల్ని సిద్ధపాటు చేసే దేవుడు. అంతే కదండి? మామూలుగా మనం ఎవరికైనా అయితే పలానా చోటకి వెళ్ళమని చెప్తాం కానీ మనం కూడా తీసుకెళ్ళి దింపం. కానీ మన దేవుడు అలా కాదు. వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానాన్ని మనం ఎలా పొందుకోవాలో మనల్ని సిద్ధపాటు చేస్తున్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా మనం మనకు వచ్చిన వాగ్దానం మీద కొద్దిగా కొంచెం ధ్యానిద్దాం. ఓకే అండి? అయితే మనకు వచ్చిన వాగ్దానం ఏంటండి? విజయమిచ్చు సంవత్సరం. ఓకే, అయితే మనకు నడిపింపు వాక్యం ఏంటండి? అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు దేవునికి స్తోత్రము కలుగును కాక. అవునే కదండి? అయితే ఈ యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క వచనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి చాలా ఒక పదాలు మనం విడివిడిగా ధ్యానించినట్లయితే దాంట్లోంచి మనం ఒక లోతైన అర్థాలని మనం తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో మనకి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది కదా. అంటే ఏ రకమైన విజయం మనకి ఏమైనా తెలుసా అండి? ఎటువంటి రకమైన విజయం మనకు కావాలి దేవుడి నుంచి? ఎస్, వెరీ గుడ్. మనం మామూలుగా చూసుకున్నట్లయితే 2 రకాలుగా మనం అనుకోవచ్చు. ఒకటి ఆత్మీయ విజయం, రెండవది ఏంటంటే లోకపరమైనటువంటి విజయం. అవునా కదా? ఆత్మీయ విజయం అంటే మనం సింపుల్గా చూసుకున్నట్లు ఆత్మీయ విజయం అంటే మనకి పాపం మీద విజయం మనకి. అవునా కదండి? పాపం మీద విజయం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి ఒకటి పాపం మీద విజయం, తర్వాత మన చావు మీద విజయం మనకి. అంటే ఆత్మీయంగా మనం మాట్లాడుకున్న ఆత్మీయ విజయం కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా మనకు వచ్చే శోధనల మీద మనకి విజయం కావాలి. అవునా కదండి? క్రైస్తవులు అన్న మనం యేసు ప్రభు వారిని సొంత రక్షకుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడికి ఆత్మీయ విజయం అనేది ఖచ్చితంగా అవసరం. లేకపోతే మనం క్రైస్తవులు కాదండి. ఎందుకంటే అందులో కూడా ఈ 3 ఎంతో ప్రాముఖ్యమైనవి. మొదటి ఏంటంటే మన పాప జీవితం మీద మనకి విజయం. మనకి ఎప్పుడు వచ్చిందండి పాప జీవితం మీద విజయం మనకి? ఎప్పుడైతే మనం దేవుడిని సొంత రక్షకుని అంగీకరించామో అప్పుడే మనకి పాప జీవితం మీద మన పాప జీవితం గతించిపోయింది, మనకి నూతన జీవితం మనకి ఇవ్వబడింది. అవునా కదండి? యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం వల్ల మనకి నూతన జీవితం మనం పొందుకున్నాం. ఆ రకంగా మన పాప జీవితం అయితే మనకి గతించింది. అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే మరణం మీద జీవితం మనకు వచ్చిందా? వచ్చింది కదండి? మరణం మీద జీవితం కూడా మనకు వచ్చింది కదా. అయితే ఒకసారి వాక్యంలో చూసుకున్నట్లయితే అయితే మనకి రోమియోలు రాసిన పత్రిక 6:14 ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇది వచ్చేసి మనకి ముందు చెప్పినటువంటి పాపం మీద విజయానికి మనకి ఇది సూచనగా ఉంది కదండి. వాక్యంలో మనకి క్లియర్గా చెప్పేస్తుంది ఏంటంటే పాపం మన మీద ప్రభుత్వం చేయదు. అంటే మన పాప జీవితం గతించిపోయింది.
అంటే అక్కడ మనకు ఆల్రెడీ పాపం మీద మనం విజయం పొందుకోవడం జరిగింది. అయితే మనం ఇంకోటి అనుకుంది ఏంటంటే మరణం మీద జీవితం అనుకున్నాం కదా. మరణం మీద జీవితం ఏంటనేది ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 చూద్దామండి. అది మన వాగ్దానానికి చాలా దగ్గరగా ఉండే వచ్చినవి అది. సిస్టర్ చదవండి సిస్టర్. ఎస్, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మనకి 55 వచ్చిన ఒకటి చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ శిలువలో మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచి మరణపు ముళ్ళుని ఆయన విరిచేశారు. అవునా కదండి? అంటే మన ఒక క్రైస్తవ జీవితంలో చూస్తే మనకు భౌతిక పరంగా వచ్చే చావు కోసం ఇక్కడ మాట్లాడలేదండి. మనం ఒకవేళ గతించినప్పటికీ తిరిగి ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం తిరిగి లేస్తాం. అవునా కదండి? అంటే మనం మరణాన్ని జయించినట్టే కదా, జయించాం కదండి. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి దీనికి సంబంధించి ఇలాంటి ఒక రిఫరెన్స్ని మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూద్దాం ఒకసారి. హోషియా 13:14 ఒకసారి చూడండి. నేను చదువుతానండి. ఇక్కడ ఇందులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఇది యేసుప్రభు వారు పుట్టక ముందే హోషియా ప్రవక్త ద్వారా ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. అవునా కదండి? అంటే మనకి పాపం మీద విజయము, మరణం మీద విజయము మనకి ఆల్రెడీ ముందుగానే రాసేసి పెట్టింది, ఆల్రెడీ మన కోసం ముందే సిద్ధపాటు చేసి ఉంది. అవునా కదండి? అయితే కానీ దేవుడు మనకి విజయం, మామూలు విజయం ఇవ్వట్లేదు, మనకి విజయోత్సాహం లాంటి విజయం మనకి ఇస్తున్నాడు. అంటే విజయం ద్వారా మనం ఎంతగానో ఉత్సాహించేలాగిన దేవుడు మనకు అటువంటి విజయం ఇస్తున్నాడు. అదే ఎందుకంటే మనకి కొలొస్సీలకు రాసిన పత్రిక 2:15 ఒకసారి చూద్దామండి. సిస్టర్ నేను చదువుతానండి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను, ఆయన ప్రధానులను అధికారులు నిరాధారులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. ఇక్కడ చూసినట్లయితే మనకి గడిచిన వారంలో పాస్టర్ మనోహర్ గారు చెప్పారు, మనకి సాతాను దగ్గర కూడా హైరార్కీ ఉంటుందండి. అంటే సాతాను దగ్గర కూడా వాడి అధికారులు ఉంటాడు, అంటే మనకి సూపర్వైజర్లు, మేనేజర్లు ఎలా ఉంటారో వాడికి కూడా అలాగే వాడి కింద నుంచి అలాగా సోపాన క్రమం అని ఉంటుంది అన్నమాట, ఒక హైరార్కీ ఉంటుంది. అటువంటి అధికారులని, ప్రధానులు అందరినీ కూడా దేవుడు నిరాధారులుగా చేస్తాడు, చేసి మనకి విజయోత్సాహాన్ని దేవుడు మనకి కలుగు చేస్తాడు. అవునా కదండి? ఓకే, అంటే మనకి వాక్యంలో ఉన్నట్టు విధంగా చూస్తున్నట్లయితే మనకి పూర్తిగా మన జీవితాన్ని మనం అర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి పాపం మీద విజయము, నెక్స్ట్ మరణం మీద విజయం కూడా ఇస్తాడు. ఇంకో విషయం చూసినట్లయితే మనకి సోదరుల మీద విజయం అందరికి కావాలా వద్దండి? ఎందుకంటే సోదరులు లేకుండా అంతే కదా, సోదరులు లేకుండా మన క్రైస్తవ్యం బలపడదు. సోదరు వచ్చినప్పుడు మనం ఏ రకంగా నిలబడ్డాం అనే దాని మీదే మన క్రైస్తవ జీవితం అనేది ముందుకు వెళ్తుంటుంది. అయితే ఇంకొక వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 చూద్దాం. ఇక్కడ చాలా సింపుల్గా చెప్పినట్లయితే మనం గతంలో కూడా ఒకసారి జ్ఞానించే ఇటువంటి వాక్యం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. అవునా కదండి? అంటే మనకు వచ్చే శోధన మనం భరించగలిగేదే, మనం భరించలేనంత శోధన అయితే దేవుడు మనకి ఇవ్వడు. అవునా కదా? అంటే ఇక్కడ కూడా ఏంటంటే దేవుడు నెక్స్ట్ అదే వచనంలో కంటిన్యూషన్ చూస్తే దేవుడు నమ్మదగిన వాడు. అంటే దేవుడు మనం నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఆ శోధన నుంచి మనల్ని బయటకు తీస్తాడు. ఎలా తీస్తారు ఆయన? ఎందుకంటే మనం దేవుడికి లోబడి ఉన్నప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా వాటి మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. సాతాను మన దగ్గర నుంచి, అపవాదిని మనం దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి, అప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. అవునా కదండి? ఆ రకంగా చూసినట్లయితే ఇప్పటికి మనం 3 వాక్యాలు చూసుకున్నాం. మనం 3 విధాలుగా మనం ఆత్మీయపరమైన విజయాన్ని చూసుకున్నాం. అయితే లోకపరమైన విజయం ఒకసారి చూద్దాం. లోకపరమైన విజయం అంటే ఏంటండి? లోకపరమైన విజయం అంటే మన దైనందిన జీవితంలో, అంటే రోజు మన డైలీ లైఫ్లో మనకు అనేక విషయాలు మనం అనుకుంటాం. సపోజ్ మనం ఒక చోటకి వెళ్ళాలనుకుంటాం, సింపుల్గా చూడాలంటే మామూలుగా ఒక చోటకి పలానా టైంలో వెళ్ళాలనుకుంటాం సింపుల్గా. అయితే ఆ టైంకి మనం వెళితే అదొక రకమైనటువంటి విజయమే. అవునా కాదా? వాళ్ళని కలిస్తే మనకి కొంత మేలు జరుగుతుంది. ఆ టైంకి కలవాలి మనం, ఆ టైంకి మనం ఖచ్చితంగా వెళ్ళగలిగితే, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా వెళ్ళగలిగితే అది ఒక రకమైన విజయమే. ఇప్పుడు మేమైతే సేల్స్లో ఉంటాం. సేల్స్లో మాకు ప్రతిరోజు ఒక విజయం లాగా ఉంటుంది, ప్రతిరోజు ఒక పోరాటం లాగా ఉంటుంది మాకు.
మాకు ప్రతి వారము మా మీటింగ్స్ ఉంటాయి, ప్రతి నెల మీటింగ్లు ఉంటాయి. అందులో ప్రతిసారి కూడా మేము ఎక్కడున్నాము, మేము ఎక్కడున్నాము, వెనకబడి ఉన్నామా, ముందుకు వెళ్తున్నామా అనేది మేము ప్రతిసారి కూడా మేము చూసుకోవాలి. అలాగే మన జీవితంలో కూడా మన మేనేజర్ అయితే ఏంటి, మన సూపర్వైజరు, మన ఫోర్మ్యాను ఏదైతే మనకు ఒక పని చెప్తే ఆ పని ఆయన చెప్పిన సమయంలో మనం చేసేస్తే అది మనకి విజయమే కదండి. అదే రకంగా ఇంకా చాలా విషయాలు మనం అనుకుంటాం. మనం అనుకున్న రకంగా మనం ఇల్లు కొనుక్కుంటే అది మనకి విజయం. మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి మనం విడిపించి దేవుడు మనకి ఇల్లు ఏర్పాటు చేస్తే అది మనకి విజయమే, అవునా కదా. ఆ రకంగానే మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిస్తే మనకి అక్కడ విజయమే కదా. ఆ రకంగా చూసినట్టు అనేక రకాలుగా మనకి లోకపరంగా విజయం కావాలి, అవునా కదండి. ఎందుకంటే మనం క్రైస్తవులు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆత్మీయ విజయం ఎంత ముఖ్యమో లోకపరమైన విజయం కూడా కావాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే లోకంలో క్రైస్తవులు కాకుండా చాలా మందికి కూడా లోకపరమైనటువంటి విజయం కలుగుతుందా లేదా? అనేక మంది ఆస్తిపరులు ఉన్నారు, అనేక మంది చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు, కానీ వాళ్ళకి విజయం కలుగుతుంది. మరి దాన్ని ఏమంటారు? అదేంటంటే అదంతా కూడా జస్ట్ నార్మల్గా ఒక శాశ్వతం కాదు, అదేంటంటే లోకపరమైన విజయం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్నది మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ విజయము, మన వాక్యంలో ఉన్నటువంటి విజయం, మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానంలో విజయం ఎట్లా అంటే ఆత్మీయపరమైన విజయము, లోకపరమైన విజయం. ఈ రెండిటిని మనం కలిపి చూస్తే ఎవరైతే ఆత్మీయంగా విజయం పొందుతారో వారికి లోకపరమైన విజయం ఈజీగా కలిసిపోతుంది, అంతే కదండి. చాలా సింపుల్. ఆత్మీయపరంగా మనం విజయం పొందుకోగలిగితే, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోగలిగితే, ఆయన యొక్క వాగ్దానాలను బట్టి నడుచుకుంటే మనం లోకపరమైన విజయం పొందుకుంటాం. కానీ లోకపరమైన విజయం పొందుకున్న వాళ్ళందరూ అందరూ కూడా ఆత్మీయంగా విజయం పొందుకున్నట్టు కాదండి, అవునా కదండి, అంతే కదా. అయితే ఇప్పుడు చూసినట్లు మనకి విజయం ఒక ఓవరాల్గా చూస్తే ఒక విజయం అంటే ఏంటి, మనకి ఏ రకమైన విజయం కావాలో మనం ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఎవరికి కావాలి విజయం? ఎవరికి కావాలి? అందరికి కావాలి, మనందరికి కావాలి కదా. ఈ వాగ్దానం పట్టుకున్న వాళ్ళందరికీ కావాలి కదా. అంటే మనందరికి కావాలా? మనందరికి కావాలంటే మనం ఇప్పుడు వాక్యంలో చెప్పినట్టు ఒకసారి మళ్ళీ పోస్ట్ చేయండి, ప్రామిస్ కార్డ్. అయితే ఇందులో చూసినట్లయితే ఇందులో మనకు అనే మాట ఉంది కదా. ఈ మనకు అనే మాటలో మనం అందరూ ఉన్నామా? ఎలా చెప్పగలం మనం ఉన్నామని? ఎస్, బాగా చెప్పారు సిస్టర్. అయితే ఇక్కడ మనము ఉన్నామో లేదో ఒకసారి మనం వాక్యం ద్వారానే మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే ఆయన చెప్పే వారిలో మనం ఉన్నామా లేదా, ఆ వాగ్దానం పొందుకునే వారిలో మనం ఉన్నామా లేదో కూడా ఒకసారి వాక్యపరంగా మనం చూద్దాం. అయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామండి. అదేవిధంగా 4వ వచనం కూడా ఒకసారి చదవండి బ్రదర్, ముందు వచనం. జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ చూసినట్లయితే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవరు? అవునా కదండి. మనందరూ యేసుప్రభు వారు దేవుని కుమారుడని మనం నమ్మాం కదా, నమ్మి బాప్తిసం పొందాం కదండి, మన పాప జీవితం విడిచిపెట్టాం కదా. అంటే మనందరం కూడా అర్హులమే కదా. అంటే వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు లేడు, అంతే కదా. నెక్స్ట్ ఇంకో వచనం చూసినట్లయితే అందులోనే దేవుని మూలముగా పుట్టిన వారందరూ, అంటే దేవుని మూలముగా పుట్టడం అంటే యేసుక్రీస్తు నామంలో మనం అందరూ కూడా బాప్తిసం పొందుకున్నవారు, అవునా కదండి. అంటే అదే విషయం మనం అదే అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చూద్దాం. అందులో నేను చదువుతాను. యేసే క్రీస్తని ఉన్నాడని నమ్ము ప్రతి వాడును మూలముగా పుట్టి ఉన్నాడు. చాలండి, చూశారు కదా. ఇక్కడ యేసే క్రీస్తై ఉన్నాడు అంటే క్రీస్తు అంటే రక్షకుడు, అభిషిక్తుడు అని కూడా వస్తుంది అండి. అయితే ఏసే క్రీస్తు ఉన్నాడని చెప్పి నమ్మిన వారు ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ యొక్క దేవుడు అనుగ్రహించే విజయాలకి మనం అర్హులం అవుతాం, అవునా కదండి. అయితే దేవుడు మనకి విజయాలు ఎందుకు అనుగ్రహిస్తాడు? మనం మామూలుగానే మాట్లాడుకుంటాం, సర్వసాధారణంగానే మాట్లాడుకుంటాం. దేవుడు మనకి విజయాలు ఎందుకు అనుగ్రహిస్తాడండి? మన ప్రవర్తన ఎందుకు అనుగ్రహిస్తాడు? ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి ఏంటంటే మన విషయాలు చూసుకుంటే దేవుడు మరి ముఖ్యంగా ఏంటంటే ఆయన యొక్క నామం మహింపరచబడ్డానికి, అన్యుల మధ్య ఆయన యొక్క నామం మహింపరచబడ్డానికి, నెక్స్ట్ ఆయన రాజ్యం కొరకు మనందరినీ
సిద్ధపాటు చేయడానికి, సాతాను మీద మనం విజయం పొందుకోవడానికి దేవుడు మనకి అనేక రకాలుగా అయినటువంటి విజయాల్ని మనకి దేవుడు అనుగ్రహిస్తుంటాడు కదండి. అయితే కొన్ని వచనాలు మనం చూసి అంటే మనం అనుకున్నవి, మనకి తెలిసినవి వాక్యం ద్వారా మనం వాటిని కన్ఫర్మ్ చేసుకుందాం. ఏమండి, ఒకసారి చూసినట్లయితే ఇంకొకటి మరి ముఖ్యంగా మన విశ్వాసాన్ని బలపరచడం కోసం కూడా, అవునా కదా, మనం కొన్ని శ్రమల్లో ఉన్నాం, కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాం, స్వస్థతల్లో కావాలని ఉన్నాం. ఈ సమయంలో మనకి ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి మనకి ప్రేయర్ చేసి మన స్వస్థత పొందుకుంటే మనకు విశ్వాసము ఒక మెట్టు పైకి వెళ్తుంది, అవునా కదండి. లేదు మాట చెప్పి లేదు దీనికి తగ్గిపోద్ది అంటే అక్కడ స్వస్థత మనకి రాలేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనం విశ్వాసంలో సన్నగిలుచుంటాం, అవునా కదా. అంటే దేవుడు చేసే కార్యాలు మన యొక్క జీవితంలో చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఒక గొప్ప సాక్ష్యాలండి, అవునా కదండి. ఇందులో చాలామంది ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎదుర్కొన్న వారు ఉన్నారు, అవునా కదా. కొంతమంది అయితే సిద్ధపాటు చేసుకుని వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎదుర్కొన్న వారు ఉన్నారు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు దొరుకుతుందా, ఎలాంటి ఉద్యోగం దొరుకుతుందని చాలామంది తెలియదు. అయినా కూడా దేవుని సిద్ధపాటు మీకోసం ఏర్పాటు చేస్తుంది కాబట్టి దేవుడు గొప్పగా ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి అలాంటప్పుడు మనకి మంచి జరిగినప్పుడు, అంటే దేవుని ద్వారా మనకి అద్భుత కార్యాలు జరిగినప్పుడు మన యొక్క విశ్వాసము ఇంకో మెట్టు పైకి వెళ్తుంది కదండి. మనము ఇతరులకి సాక్షులుగా మనం కనబడి సాక్ష్యం చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది ఏంటంటే, మనం సంఘంలో అయితే మనం క్రైస్తవులని అందరికీ తెలుసు, అది బయటికి వెళ్ళిన తర్వాత క్రైస్తవులని ఎలా తెలుస్తుంది? మన ప్రవర్తన బట్టి కదా. అంటే మనం చేసే కార్యాలు బట్టి, మన ప్రవర్తన బట్టి కలుస్తుంది. అదేవిధంగా దేవుడు మనలో చేసే కార్యాలు బట్టి కూడా అన్యుల మధ్య దేవుడి యొక్క నామము మహిమపరచబడుతుంది, అవునా కదండి. ఆ రకంగా మన యొక్క విశ్వాస జీవితం కూడా ముందుకు సాగుతుంటుంది. అయితే ఒక చిన్న వచనం చూద్దాం. కీర్తనలు 118వ కీర్తన 14వ వచనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మన కీర్తనలో 118వ కీర్తనలో చూసినట్లయితే 14వ వచనం, యెహోవా నా దుర్గము, నా గానము, నా రక్షణాధారం, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయము. ఓకే, చూసారు కదండి. అంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఎవరైతే కీర్తనకారుడు ఉన్నారో, కీర్తనకారుడు ఆల్రెడీ ఆయన విశ్వసిస్తున్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, అంటే భవిష్యత్తులో చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి ఆయన అక్కడ డిక్లరేషన్ లాంటిది, అంటే ఆయన ఒప్పుకోవాలనేది ఇక్కడ చేస్తున్నాడు. అంటే ఆయన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు అక్కడ, అంతే కదండి. ఆ విధంగా చూసినట్లయితే దేవుడు యొక్క ప్రణాళిక కూడా మన జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎక్కడో పుట్టిన మనం, ఎక్కడెక్కడ మన చదువులు బట్టి కాదు, కానీ ఎక్కడెక్కడ ఉండాల్సిన మనం అందరినీ దేవుడు ఈరోజు, ప్రత్యేకంగా ఈరోజు కూడా మనల్ని అందరినీ సంఘంలో ఉంచాడు. నిన్నటి వరకు కూడా మనం ఎక్కడ బయట తిరిగినప్పుడు కానీ అనేక ప్రమాదాల నుంచి కూడా దేవుడు కాపాడాడు, అవునా కదండి. ఈరోజు మనల్ని ఒక క్షణం మనం బయటకు వెళ్తే ఏమవుతుందో పరిస్థితి తెలియదు మనకి. ఉన్నటువంటి ట్రాఫిక్ విషయం అయితే ఏంటి, కార్లు వచ్చి ఆ స్పీడ్ బట్టి ఎలా చూసినటువంటి ఏమీ లేకుండానే కూడా చాలామంది సడన్గా పడిపోయి చనిపోతున్నారు, అస్వస్థత కలుగుతుంది. కానీ అటువంటి వారిలో మనం ఉంచకుండా దేవుడు ఈ రోజు ఇక్కడ ఉంచారని ఇది కూడా ఒక దేవుడిక ప్రణాళిక, అవునా కదండి. ఆ రకంగా చూసినట్లయితే దేవుడి యొక్క ప్రణాళిక కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. నేనే చదువుతాను ఉండండి. 2వ దినవృత్తాంతంలో 20:15 ఇందులో చూసినట్లయితే, యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అంటే చూశారు కదా, ఇక్కడ ఆయనకు ప్రణాళిక ఏంటంటే వీరందరి ముందు కూడా దేవుని యొక్క నామం మహింపరచబడాలి. అందువల్ల ఆయన ఇక్కడ యుద్ధం జరిగిస్తున్నారు. అందువల్ల యుద్ధాన్ని, ఈ జనాల్ని, ఇక్కడ సైనికులను చూసి మీరందరూ కూడా కంగారు పడవద్దని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది, అవునా కదండి. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం అక్కడ జరుగుతున్నట్లో దేవుడు ఆ సమయానికి మనల్ని అక్కడ ఉంచుతాడు. ఆ రకంగా అయినా దేవుడు మనకి విజయాల్ని అనుగ్రహిస్తుంటాడు, అవునా కదండి. ఇంకా చూసినట్లయితే చాలా విషయాల్లో మనకు ఉంటుంది ఆయన యొక్క రాజ్యానికి మనం సిద్ధం చేసిన విధంగా. మనకు ఇంకోటి చూసినట్లయితే 2వ తిమోతి పౌలు గారు చెప్తారు 4:7-8 చూసినట్లయితే, నేను చదువుతానండి, సమయం తక్కువ ఉంది. అయితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. చూశారు కదా, అంటే మనల్ని దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహిస్తారు, అవునా కదా. విజయాన్ని అనుగ్రహించింది ఎందుకు? అనుగ్రహించి మనకు విశ్వాసాన్ని బలపరుస్తూ ఆయన యొక్క
రాజ్యంలోకి మనల్ని సిద్ధపాటు చేస్తాడు. అవునా కాదండి? అయితే ఇప్పుడు దాకా మనం ఏం చూసుకున్నాం? విజయము, దేవుడు ఎందుకు మనకు విజయం ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, మనకి ఇస్తాడా లేదని కూడా మనం చూసుకున్నాం కదా. అయితే ఇంకొక ఇది వచనంలోనే ఇంకొక వాక్య భాగం మనం చూసుకుందామండి. అయితే ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఇస్తాడండి దేవుడు? విజయం కావాలి అందరికీ. విజయం ఇస్తాడు దేవుడు. ఆత్మీయపరమైన విజయం ఇస్తాడు మనకి దేవుడు. లోకపరమైనటువంటి విజయం కూడా మనకి దేవుడు ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు? ఎస్. ఇంకా ఎస్. అయితే దేవుడిని మనం అందరూ సొంత రక్షణగా అంగీకరించాం. ఆయన నామాన్ని బాప్తిసం పొందాం. ఆయన వాక్యం బట్టి నడుచుకుంటున్నాం. ఇంకా ఇంకొకటి ఉంది ఇందులోనే, మన వాక్యంలోనే ఒక మాట ఉందండి. ఓకే, ఆ పోస్టర్లోనే ఒక మాట ఉంది. ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడు కూడా మనం విశ్వాసం ఉంచి, అఫ్కోర్స్ ఆయన చేసే కార్యాల మీద విశ్వాసం ఉంచి ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం మనం చెల్లిస్తుండాలి. చెల్లించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి విజయం అనేది అనుగ్రహిస్తాడు. ఎప్పుడు చెల్లించాలనేది కూడా మనకి చాలా బైబిల్లో చాలా వచనాల్లో మనం చూడొచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించాలని. అయితే అందులోనే కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఇందులో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రీస్తేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, ఎప్పుడండి? ఎల్లప్పుడు కదా, ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ. అవునా కదా? అయితే మనకి పాత నిబంధనలో ఒక వచనం ఉంటుంది, మన కొట్లలో ధాన్యం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడూ కూడా చెల్లిస్తూ ఉండాలి. చెల్లించినప్పుడే దేవుని యొక్క కార్యాలు, మన జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయండి. ఓకే, అలాగే ఇంకొక వచనం మనం రిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1వ తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 18వ వచనం ఒకటి చూద్దాం. ఇందులో కూడా సేమ్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును అంటే చెల్లించుడి, ఇలాగ చేయుట క్రీస్తేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ 18వ వచనంలో చూసినట్లయితే ప్రతి విషయమందు, 16వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు. అంటే ప్రతి విషయంలోనూ, మనకు మంచి కలిగినప్పుడే కాదు, మనకి శోధన కలిగినప్పుడు, మనం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడికి, ఎందుకంటే ఆ యొక్క కార్యం ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది. అక్కడ మనకి అనుకోకుండా అస్వస్థత కలిగింది, ఆ అస్వస్థత కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే మనకి గతంలో చదివిన విధంగానే ఎంత గొప్ప దేవుడు అంటే, మన కొరకు ఆల్రెడీ ఆయన యుద్ధం చేస్తున్నాడు, మన కొరకు ఆల్రెడీ ఆయన విజయం పొందున్నాడు. అవునా కాదండి? అన్నీ ఆయన చేసేస్తున్నాడు. ఓన్లీ ఏంటంటే ఎలా అంటే, ఇప్పుడు మనకి మన వీధిలో కరెంటు వెళ్తుంటుంది, మన ఇంటికి కరెంటు ఉండదు. సపోజ్ మన ఇంట్లో కరెంట్ కావాలంటే ఏం చేయాలి? మనం అక్కడ వెళ్ళే కరెంట్ లైన్కి మనం లైన్ కలుపుకోవాలి. అవునా కదా? అంతే కదండి? దేవుడు ఆల్రెడీ చేసేసారు, అక్కడ కరెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ. అలాగా ఆల్రెడీ దేవుడు విజయం అనుగ్రహించేశాడు, రెడీ పెట్టారు. అటువంటి విజయాన్ని ఓన్లీ ఏంటంటే మనం స్వతంత్రించుకోవాలి అంతే. అంతేగాని మనం కష్టపడి ఇందులో మనం సాధించాల్సింది ఏం లేదండి. దేవుని ఇష్ట ప్రకారం, దేవుని చెప్పిన విధంగా మనం నడుచుకుంటే ఆ విజయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అవునా కాదండి? అయితే ఇక్కడ చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. మనం ఈ విషయం ఎందుకు చదువుకుంటున్నాం? ఇది ఏ విషయంలో అయితే చదువుకుంటున్నాం? థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం మనం అనుకుంటున్నాం కదా. అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఓకే కదండి? అంటే ఈ రకంగా చేసినట్లయితే మనకి దేవుని యొక్క విజయాన్ని మన యొక్క జీవితంలో మనం స్వతంత్రించుకోగలం. అవునా కదండి? అయితే ఇంకొక విషయం చూద్దాం. ఇందులోనే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:12 చూద్దాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఓకే, చూసారు కదండి? ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు కూడా మనం తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో మనకి చెప్పడం జరిగింది. అయితే ఇంకా చూసినట్లయితే ఇందులో మనం ఒకసారి మళ్ళీ పోస్టర్కి ఒకసారి వెళ్ళండి అన్న. అయితే మనం అంతా ధ్యానించేదంతా కూడా ఈ యొక్క వచనం కోసమే అండి. ఈ వచనంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. ఓకే, అయితే ఇందులో ఇంకొక విషయం ఉంది, అనుగ్రహించుచున్నా అని చెప్పేసి మాట ఉంది. అవునా? అంటే ఏంటండి అది? అంటే అనుగ్రహించుచున్నా అంటే ఎగ్జాక్ట్లీ సిస్టర్ చెప్పారు. అంటే మనకి గతంలోనూ దేవుడు విజయం ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడు, ఫ్యూచర్లో కూడా దేవుడు ఇస్తాడు. అవునా కదండి?
అంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. మన పాస్ట్, ప్రజెంట్స్, ఫ్యూచర్ అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటాడు. అనుగ్రహించడం అనేది అంటే ఇవ్వడం అనేది ఎలా అంటే దానికి మనకు అర్హత లేనప్పటికీ, అంటే మనం అందుకు అర్హులు కానప్పటికీ కూడా ఇస్తాడు. మనము ఏదో కష్టపడి మనం ఏదో చేసి సంపాదించుకుంటే అది ఏమవుతుందంటే అది మనం సంపాదించుకున్నట్టు అవుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనకి విజయం కూడా మనం చేసే పోరాటంలో వాటిల్లోనూ మనకి అన్నింటిలోనూ విజయం దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకి. అంతేగాని మనం ఏదో మన సొంత ఆలోచనల ద్వారా, మన సొంత ప్రయత్నాల ద్వారా మనం విజయం అయితే పొందుకోవట్లేదండి. దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం దానికి అర్హులుగా మనల్ని దేవుడు చేస్తున్నాడు. అవునా కదండి? కదా. అంతే ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ అంటే ఆయన యొక్క అందులో ఆ విషయంలో ఆయన యొక్క దయ, ప్రేమ, కృప అంతా కూడా మనం చూసినట్లు ఇక్కడ మనకి కనబడుతుంది. అవునా కదండి? అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మెండుగా ఆశీర్వదిస్తాడు. అడిగి ఊహించి వాటన్నింటికన్నా కూడా ఎంత గొప్పగానో ఆశీర్వదిస్తాడు. అర్థమైంది కదండి? అంటే ఈరోజు మనం చూసుకుంది ఏంటంటే విజయం ఏంటి, ఏ రకమైన విజయము, ఎటువంటి వారికి కావాలి, ఆ కావాల్సిన వారిలో మనం ఉన్నామా లేదా, అందులో దాన్ని ఏ రకంగా మనం స్వతంత్రించుకోవాలి అని చెప్పేసి మనం ఈరోజు చదువుకున్నాం. అంటే దీని ఒక ముగింపుగా చెప్పాలనుకుంటే ఏమనుకుంటే జస్ట్ ఒక ముగింపుగా అనుకుంటే ఎవరికి మనం ఒకసారి మళ్ళీ ఈ వాక్యాన్ని కొంచెం విశదీకరించి ఒకసారి చదువుకుందాం ఈ వచనాన్ని. ఓకే, మామూలుగా మన దీనికి ముగింపుగా ఎలా చెప్పాలంటే ఎవరైతే యేసుప్రభు వారిని దేవుని కుమారుడిని నమ్మి ఆయన నామంలో బాప్తిసం పొంది ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ అన్ని వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కొరకు కనిపెడుతూ పాపం మీద, మరణం మీద విజయం పొందుకున్న వారు, ఆయన కొరకు కనిపెడుతూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ అన్ని విషయాల్లో ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టు వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించే విజయాన్ని మనం అందరూ కూడా స్వతంత్రించుకుంటాం కదండి. అవునా కదండి? అర్థమైంది కదండి? దేవుడు చిన్న వాక్యం దీవించిన గాక. ఎందుకంటే మేము ఎంతో అనుకుంటాం, ఎంతో చేద్దాం అనుకుంటాం, ఎన్నో ప్రిపేర్ అవుదాం అనుకుంటాం, కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడండి. ఎందుకంటే మేము ఏదో మాట్లాడాలనుకుంటాం, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన రిఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ అందులో ఇక్కడ చెప్పిన కొన్నే అన్నీ అంటే మన యొక్క ఆధీనంలో ఏదో ఉందో అంతా కూడా దేవుడు నడిపిస్తాడు. అవకాశం ఇచ్చిన దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. దావీదు గారు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా దేవుడు ఆయనకి విజయాన్ని అనుగ్రహించడంట. మరొకసారి మనకిచ్చినటువంటి వాగ్దానం, మన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మరొకసారి మనకందరికి కూడా విశదీకరించినటువంటి బ్రదర్ నెహమ్యా గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇంకనూ అనేక చోట్ల వాడుకునేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మనందరం కూడా లేచి నిలబడి దేవునికి మనము కానుకలను సమర్పించుకుందాం.
అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోయేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోయేదయ్యా, అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోయేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోయేదయ్యా, ఇది రక్షించి మనసయ్యా, యేసయ్యా రక్షించి మనసయ్యా, ఇది రక్షించి మనసయ్యా, యేసయ్యా రక్షించి మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేనయ్యా, లోయలలో ఉన్నాను విరచిపోలేదయ్యా, కొండలలో ఉన్నాను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నాను విరచిపోలేదయ్యా, ఇది కాపాడి మనసయ్యా, యేసయ్యా కాపాడి మనసయ్యా, ఇది కాపాడి మనసయ్యా, యేసయ్యా కాపాడి మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము అంతవరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణము అంతవరకు విరచిపోలేనయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. చివరి ప్రార్థనతో మనం ఇక స్థలాన్ని విడిదాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మోషే గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దైవజనులు ఇండియా వెళ్ళి సువార్త పని నిమిత్తమై ఇండియా వెళ్ళి ఉంటుండగా వారి సువార్త నిమిత్తము వారు ఎక్కడికైతే వెళ్ళి సువార్త ప్రకటించున్నారో అక్కడ అనేకమైన కార్యాలు దేవుడు జరిగించలాగిన వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే మా అన్నయ్య గారు, నా సహోదరుడు, అంటే నా మీద పెద్ద ఆయన ఒక హార్ట్ ఇష్యూతో బాధపడుతూ ఉన్నారు. అంటే ఆయనకి ఓపెన్ సర్జరీ చేయాలని డాక్టర్లు సజెస్ట్ చేశారు. సో దాని నిమిత్తమై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు రవికుమార్. సో ఎవరు మర్చిపోకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన 2-3 రోజుల క్రితం చెకప్కి వెళ్ళడం జరిగింది. కొద్ది బలహీనతంగా ఉండటంగా చెకప్కి వెళ్ళినప్పుడు వారు ఎంజోగ్రామ్ చేసి ఇటు విధంగా చెప్పడం జరిగింది. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు నిజంగా పౌలు శీలుల యొక్క సంఖ్యలు విడిపోవడం మనం చూడగలుగుతున్నాం. మీ అందరి ప్రార్థన, మీ సంఘం ప్రార్థన ఎంతో అవసరం. దాని గురించి ఆయన కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆయన పేరు రవికుమార్. ఈ సమయంలో మోషే గారు మనల్ని చివరి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనకు ఒక ప్రార్థన అవసరత ప్రకటించబడినప్పుడు అత్యాశక్తితో ఆసక్తితో వారి కొరకు ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. సంఘముగా మనము చేయవలసిన ఈ కార్యం, దేవుడు కార్యం చేస్తాడు సంఘం ప్రార్థించినప్పుడు. ఎవరికైనా సరే స్వస్థత కావాలనుకుని సంఘంలో ప్రకటించబడినప్పుడు అత్యాశక్తితో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మన యొక్క నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుని ప్రార్థించాలి. రెండోదిగా మన దేవుని దాసులు మరి ఇండియా దేశంలో అనేక ఆత్మల రక్షణ కొరకే వారి ప్రయాసపడుతుండగా వారి ప్రయాసం వ్యర్థం కాకుండా మనమందరము కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి.
ప్రార్థించవలసిన వారమై ఉన్నాం సంఘముగా. మన సంఘ కాపరి మరి మనల్ని విడిచి అనేక ఆత్మల రక్షణ కొరకే అక్కడికి వెళ్ళి ప్రయాసపడుతుండగా అద్భుతమైన కార్యాలు జరిగి ఆ గొప్ప సాక్ష్యాలతో మన మధ్యకి తిరిగి వచ్చేలాగిన మనమందరము మన హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ దేవుని మహింపరిద్దాం, ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు నీ అమూలమైన సజీవ రెక్కల కింద బలిష్టమైన రెక్కల చోట్న నా ప్రభా మమ్మల్ని అందరినీ మా కుటుంబాలని కాసి కాపాడి మరొకసారి నా ప్రభా నీ పాదాల ముందు చేరి నేను స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి మాకిచ్చిన ఉచితమైన కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవుడు ఇంతవరకు నీ మహిమార్థముగా నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి మాతో ఉండి నా ప్రభా నువ్వు గొప్పగా నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాత్రమే మహిమ పొందినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నా తండ్రి నా ప్రారంభం నుండి నా తండ్రి ఇంతవరకు నా ప్రభా నీ కృపతో నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఓ నా తండ్రి నా ప్రభ పాటల్లోనూ ఆరాధనలోనూ నా ప్రభ వాక్యములోనూ నా తండ్రి తోడుగుండి నా ప్రభ నీ కృపతో నడిపించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డను నిలబెట్టుకుని నా ప్రభ ఈ దినము నా తండ్రి ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి నా ప్రభ లోతైన మర్మాలతో నా ప్రభ మమ్మల్ని నా తండ్రి లేపిన దేవా నీకు వందనాలు, ఆలోచింపజేసిన దేవా నీకు వందనాలు. నా తండ్రి నీ యొక్క నా తండ్రి వాగ్దానము నా తండ్రి మేము విజయాన్ని ఎలా పొందుకోవాలో దానిలో ఉన్నాము నా తండ్రి మర్మము నా ప్రభా మేము నా తండ్రి తెలుసుకోవడానికి నీ దాసుడి ద్వారాగా నా తండ్రి మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా నా తండ్రి నీ వాక్యము నమ్మదగిన నా తండ్రి నీ వాక్యము ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుట అర్హులని నీ వాక్యం ప్రకటిస్తుంది. నీ వాక్యము నా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి నీ వాక్యానికి లోబడడానికి మీ కృప చూపమని అడుగుతున్నాం. ప్రకటించబడిన నీ వాక్యము నా తండ్రి మా జీవితాల్లో ఫలభరితమైన ఫలితము ఓ నా తండ్రి ఫలము పొందుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని నా తండ్రి ఇంకా నా ప్రభ అభిషేకించిన తండ్రి ఇంకా నా తండ్రి వాక్యములో నా తండ్రి నీ సన్నిధిలో వాడుకోవడానికి కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎదుగో నా తండ్రి మా సంఘ కాపరులు నా ప్రభా మా సన్నిధిలో నా ప్రభా ఓ నా తండ్రి ఎంతో ప్రయాసపడిన ప్రభ ఇండియా దేశంలో నా ప్రభా ఓ నా తండ్రి నా ప్రభా రక్షణ కొరకైనా తండ్రి అనేక ఆత్మల రక్షణ కొరకైనా తండ్రి ప్రయాసపడుతుండగా వారు చేస్తున్న నా తండ్రి ప్రతి ఒక్క ప్రయాస వ్యర్థము కాకుండా నా ప్రభా ఓ ఫలింపజేయమని అడుగుచున్నాం తండ్రి. నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ దాసులు అడుగుపెట్టే ప్రతి స్థలమును నా తండ్రి మీరు పరిశుద్ధపరచండి తండ్రి. మీ యొక్క సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మీరే ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎన్నో గొప్ప ఆత్మలు రక్షణార్థమైన ప్రభ నీ రక్షణలోకి నడిపించబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక మంది నింపబడడానికి సహాయం చేయండి. ఆత్మతో నా ప్రభ ప్రతి ఒక్కరూ నా తండ్రి ఓ నా తండ్రి ఉజ్జీవింపబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అంచికాల దినములో నా తండ్రి నీ ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు నా తండ్రి ఈ అంచికాల దినముల్లో నా తండ్రి ఈ అపాయకరమైన దినములో ఈ భయంకరమైన దినాల్లో నా ప్రభ మేము బ్రతుకుతుండగా నా తండ్రి నీ ఆత్మ మాకు కావాలన్న ప్రభ అటువంటి ఆత్మ కుమ్మరింపు నా తండ్రి నీ ప్రియదాసుల ద్వారాగా నీ యొక్క బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. గొప్ప సాక్ష్యాలతో నా తండ్రి నీ దాసులు మా మధ్యకు తిరిగి రావాలని మేము ప్రత్యేకించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఏ స్థలంకి వెళ్ళినా ప్రభ మీ దాసులను అభిషేకించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రయాణాల్లోనూ నా ప్రభ ఆరోగ్యంలోను ఓ నా తండ్రి తీసుకున్న ఆహారంలోను ప్రాణీయంలోను మీ కృపనుంచమని నా తండ్రి అభిషేకం ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. నా ప్రభ గొప్ప విజయంతో నా ప్రభ తిరిగి వచ్చేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి నా ప్రభ 30 60 100 వారి జీవితాల్లో ఫలింపుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క కానుకలు నీ సేవార్థమై వాడబడడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఇంతవరకు నడిపించిన మీ యొక్క కుమారుల్ని నా ప్రభ నీ చేతులకు అప్పగించుకున్నాం. ఇంకనూ నా తండ్రి అభిషేకించిన ప్రభ నా తండ్రి నీ కృపలో ఉజ్జయంగా నడిపించడానికి నా తండ్రి నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి నా ప్రభా శశి గారి బ్రదరు రవికుమార్ గారిని బట్టి మీకు వందనాలు బాబు. నీకు స్తోత్రము నా తండ్రి. నీకు నా ప్రభా అసాధ్యమైంది ఏదీ లేదయ్యా నా తండ్రి. నీకు సమస్తము సాధ్యమే నా తండ్రి. నా ప్రభా మా కొరకు నలగొట్టబడిన నీ శరీరం ద్వారాగా ఓ నా తండ్రి మాకు స్వస్థతనిచ్చిన దేవుడు నా తండ్రి దేవా. యేసయ్యా నీ నామాన్ని ఎత్తుపట్టి మేము ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఎవడు రోగి అయి ఉంటాడో వాడి కొరకు నూనె రాసి ప్రార్థించమని చెప్పి ఉన్నారు తండ్రి. నీ వాక్యం ప్రకటించబడుతుంది నా ప్రభు. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని నీ వాక్యం ప్రకటించబడుతుంది. ఇదిగో నా తండ్రి విశ్వాసంతో నమ్మకంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆ బిడ్డకి నా తండ్రి ఎటువంటి అనారోగ్యం లేకుండా నా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క సర్జరీని చేయడానికి
చేయడానికి నా ప్రభ ఏ సర్జరీ లేకుండా నా తండ్రి స్వస్థపరిచే దేవుడు నయ్యా, గొప్ప నా తండ్రి ఆరోగ్యాన్నిచ్చే దేవుడు నా తండ్రి. మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఎటువంటి రోగమైన నా తండ్రి యేసు క్రీస్తు రామంలో నా తండ్రి స్వస్థత పొందుకున్నట్లు నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో మాలో ఎవరైనా రోగి అయి ఉంటే మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. యేసయ్యా మరొకసారి మమ్మ మేము అప్పగించుకుంటూ నా తండ్రి మా కుటుంబాలను మా జీవితాలను నా ప్రభ నీ కృపలో నడిపించమని, నీ రాకడ ఆలస్యమైతే మరొక పునరుద్ధానం నిన్ను ఆరాధించే కృప దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తమేచి ప్రభేసు రక్తమేచి ప్రభేసు నామనికి సంపూర్ణ విజయం కలుగును గాక, అపాధకులంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.